వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే పూరి, దాంతోపాటు పూరిలో చేసుకునే కర్రీ మన హోటల్లో చేసుకుంటారు కదా. హోటల్లో ఎలా అయితే టేస్టీగా ఉంటుందో నేను అలా చేసి చూపిస్తాను. అలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా హోటల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలా వచ్చేలాగా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. అందరూ మిస్ అవ్వకుండా కంప్లీట్గా వీడియో అయితే చూడండి, ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మనము పిండి గోధుమ పిండి తీసుకున్నాము. ఆటా పిండి అయినా తీసుకోండి, గోధుమ పిండి కానీ ఆటా పిండి అయితే మనకి పూరికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆటా పిండి తీసుకున్నాము, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక 1/2 కిలో ఉంటుంది. ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ పిండిని ఇప్పుడు మనం కొంచెం వాటర్ కలుపుకుంటూ నార్మల్గా చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా నీట్గా కలిపేసుకుందాం, ఓకేనా? నేను చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పిండిలా కలుపుకున్నాం. చూసారా, ఇలా కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేలాగా కలుపుకోండి. మరీ మెత్తగా కలుపుకోవద్దు, మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఇలా కలుపుకోండి. దీంట్లో ఈ పిండి మనం ఎండిపోకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీనిపైన కొద్దిగా ఆయిల్తో తడుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. పూరీలు బాగా పొంగే పూరీలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది కాసేపు మనం పక్కన పెట్టామనుకోండి, పూరి బాగా పొంగుతుంది పిండి. ఒక 10 మినిట్స్ అయినా మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, పూరి కర్రీ చేసుకోవడానికి కళాయి పెట్టుకున్నాను. ఇక్కడ సాల్ట్లో ఇది తగ్గించి పెడుతున్నా. 1000 పెట్టాను, లేదంటే 500 పెట్టుకోండి. ఉల్లిపాయలు వేగాలి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్పు ఆర్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, ఓకేనా? తర్వాత ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను, 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. అవి వేసేసుకుందాం. చూడండి, చిటపట అంటున్నాయి కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నాం కదా. ఒక 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అవి మొత్తం ఇందులో వేసేయండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా పొడుగ్గా కోసి ఇలా చిన్న ముక్కలు కోసుకోండి. ఇందులో వేసేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులో కారం ఏం వేయం, ఇది సరిపోతుంది. ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం పచ్చిమిరపకాయలు ఇంకో 2 యాడ్ చేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి కదా, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకొని మగ్గనిద్దాం, ఓకేనా? ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, ఎందుకంటే కర్రీలోకే కదా మనం చేసేది. ఈ కర్రీ ఒక్కసారి మీరు చేసుకోండి, మనకి హోటల్లో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలా అనిపిస్తుంది మీకు. మీరు హోటల్లో తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుంటారు. చిన్న ట్రిక్స్ యూస్ చేసి మనం ఇది చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. అది ఏం వేయాలనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కోసుకున్నాం కదా, త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం వేపుకోండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవి ఇలా వేగేటప్పుడే మనం కొంచెం కరివేపాకు, 1 స్పూన్ కరివేపాకు తీసుకోండి. కరివేపాకు వేసేసుకొని ఇది కూడా కలిపి మనం వేపేసుకుందాం. ఇప్పుడే వేసేసుకోండి కరివేపాకు, దీంతో పాటు వేగిపోతుంది. బాగా కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు సన్నగా కోసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతే, సన్నగానే కోసుకోవాలి ఈ కర్రీకి. చిన్న ముక్కలు అయితే కోసుకోకూడదు. ఇలాగే సన్నగా కోసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. కావాలంటే మూత పెట్టేసుకోండి, లేదంటే ఇలా వేగనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. మూత పెట్టకపోయినా వేగిపోతాయి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి, సరిపోతుంది. ఇలా మనకి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇది చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతాయి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ మనకి ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ఒక 200 ml వాటర్, ఓకేనా? 200 ml వాటర్ ఇందులో వేసేసుకుందాం. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మీరు సాల్ట్ కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ ఎంత పడుతుందో
ఇంత సాల్ట్ వేసుకున్నాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఇది వేసుకొని మనం బాగా కలుపుకుంది. ఇది 500లోనే పెట్టుకోండి. నార్మల్ గ్యాస్ స్టవ్ మీద చేసుకునే వాళ్ళైతే ఇది మీడియంలో పెట్టుకొని ఇలా వేపుకోవాలి. చూడండి, ఇది వాటర్ వేసాం కదా, ఇప్పుడు ఈ వాటర్ ఉల్లిపాయలు ఉడకాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. పసుపు ఉప్పు వేసామంతే. వాటర్ 200 ml వాటర్ వేసాను. ఇప్పుడు మనకు 200 ml వాటర్ సరిపోతుంది. 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలకి 200 ml వాటర్ వేసుకొని ఇట్లా బాగా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఎందుకంటే ఉల్లిపాయలకి పసుపు ఉప్పు మరి పట్టుకోవాలి కదా, అది ఉడకనివ్వండి. దీని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇది బాగా ఉడుకుతుంది కదా, ఈ టైంలో మనం బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాము. చూడండి, ఒక 3 బంగాళదుంపలు, ఒక మీడియం సైజువి 3 బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టాము. ఇవి ఇందులో వేసేసుకోండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి, లేదు అంటే ఇలా వేసుకోండి. కోసుకొని ముక్కలు ముక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా వేసేసుకోండి. ఇలా అంటే మెత్తగా అయిపోతాయి. ఇలా వేసుకోండి. ఇది మీకు దుంపలు తినడం ఇష్టం లేని వాళ్ళు కానీ, పిల్లలు ఎవరైనా దుంపలు ఇష్టపడకపోయినా వాళ్ళకైతే తెలియదు అసలు దుంపలని. కలిసిపోతుంది కర్రీలో, తెలుస్తుంది. కాకపోతే అంత ముక్కలు ముక్కలుగా మనకి దుంపల క్యూబ్స్ లాగా కనిపించకుండా ఇలా వేసుకోండి. మన హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారు. మనకి హోటల్స్లో కూడా ముక్కలు ముక్కలుగా కనిపించదు కర్రీ. ఇట్లా చేసుకోండి. స్మాషర్ ఉంటే కనుక స్మాష్ చేసేసుకోండి, లేదంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇలా వేసాను. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి బంగాళదుంపలు ఉడికే వరకు. వాటర్ ఇవి కొంచెం మనకి దగ్గరకు వచ్చి ఆయిల్ తేలాలన్నమాట. ఈ టైంలో మనం ఒక్కసారి మళ్ళీ ఉప్పు చెక్ చేసుకుందాం. సాల్ట్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇందాక నేను చూపించాను కదా, సాల్ట్ సరిపోయింది. మీకు కావాల్సిన అనుకున్న వాళ్ళు ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే కరెక్ట్గా ఉడికే టైం కాబట్టి ఈ టైంలో వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత వేసుకోకుండా ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు మనం ఇది కొంచెం ఉడకనివ్వాలి, ఒక 2 నిమిషాలు. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. నేను 500లోనే ఉంచాను, 500లోనే ఉంచుకోండి. నార్మల్గా గ్యాస్ స్టవ్ మీద చేసే వాళ్ళు అయితే కనుక మీడియంలోనే ఉంచండి, మరి సిమ్లో పెట్టేయద్దు. కొంచెం ఉడకనివ్వాలి, ఎందుకంటే వాటర్ కొంచెం ఉన్నాయి కదా, అవి కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఇలా ఉంచండి. ఇందాక నేను ఒక చిన్న టిప్స్ యూజ్ చేసి హోటల్లో చేసుకున్నట్టు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు అదేంటో నేను చూపిస్తాను. ఇది చూడండి, శనగపిండి, బేసన్ అంటాం కదా, శనగపిండి. ఇది కరెక్ట్గా ఈ స్పూన్తో ఒక స్పూన్, కంప్లీట్ ఒక స్పూన్ తీసుకున్నాను. కంప్లీట్గా ఒక స్పూన్ ఉంది ఇది. ఇది మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. ఎలాగో నేను చెప్తాను. ఇందులో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ కొంచెం దీన్ని ఉండలు లేకుండా నేను ఈ గ్లాస్లో 1/2 గ్లాస్ తీసుకున్నాను, అంటే ఒక 100 ml తీసుకున్నాను. అందులో కొంచెమే వాటర్ వేసుకున్నాను. ఇందులో ఒక 50 ml వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని అప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన హోటల్స్లో ఇలాగే చేస్తారు. ఇదే మనకి టిప్ అనమాట. ఇది చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. నార్మల్గా ఎప్పుడు చేసుకునే పూరీ కర్రీ కాకుండా ఇలా చేసుకోండి, టేస్ట్ మీకు తెలుస్తుంది. డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుంది. నార్మల్ కర్రీకి మనం ఇట్లా చేసుకునే దానికి ఎక్కువ శనగపిండి వేసుకోవద్దు. కరెక్ట్గా దీంతో ఒక స్పూను ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం కూడా ఉండలు లేకుండా నేను మొత్తం కలిపేసాను. చూడండి, ఎక్కడ ఉండలు అయితే లేవు. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకొని ఇది ఉడుకుతుంది కదా, దీంట్లో వేసేసుకుందాం. ఎందుకంటే ఇది దీంట్లో ఉడకాలన్నమాట. చూడండి, కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇలా వాటర్ ఉన్నప్పుడే శనగపిండి వేసేసుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనం వేసుకున్నాం అనుకోండి, శనగపిండి గట్టిగా ముద్దలు కట్టేస్తుంది అనమాట లోపల. అలా కాకుండా ఇది ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇంతే. ఇలా వేసేసుకొని చూసారా, థిక్ అయిపోయింది. ఇదే అనమాట అక్కడ టిప్. ఎందుకంటే మనకి హోటల్స్లో కర్రీస్ థిక్గా వస్తాయి చూసారా, ఇదనమాట. మనం ఇది వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది, మీరు హోటల్లో తిన్న సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా పిల్లలు కూడా హోటల్కి వెళ్దాము, హోటల్లో బాగుంటుంది టేస్ట్ అంటారు కదా, మీరు ఇలా ఇంట్లో చేసి పెట్టండి, హోటల్ టేస్టే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. చూడండి, థిక్ అయిపోయింది కదా కర్రీ. ఇప్పుడు ఇది తగ్గించేసేయండి, మాడిపోకుండా 100లో పెట్టుకోండి అంతే.
ఓకేనా? చూసారా థిక్ అయిపోయింది కర్రీ మొత్తం. చూడండి ఎంత థిక్ అయిపోయిందో. ఇలాగే ఉండాలి కర్రీ. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ వస్తది. ఇది చూడండి ఎలా థిక్‌గా కనిపిస్తుందో. హోటల్స్‌లో కర్రీ ఇలాగే చూస్తారు కదా మీరు. ఇది సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి అసలు మంచి వాసన వస్తుంది అసలు కర్రీ. ఇలా కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు ఆపేసే ముందు అయిపోయింది ఇంకా. ఇది శనగపిండి కూడా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం ఇది. కాకపోతే మీరు తగ్గించుకోండి. 100లో పెట్టుకోండి. శనగపిండి వేసాక మాడిపోతది. అందుకే నీళ్ళు ఉన్నప్పుడే వేసుకోవాలి శనగపిండి వాటర్ కూడా. ఇది కూడా 100లోనే పెట్టుకోవాలి. ఎక్కువ హైలో పెట్టేసుకుంటే మాడిపోతది. శనగపిండిలో కూడా ఎక్కువ వాటర్ వేయకండి. ఒక స్పూన్‌కి మనం 50 ml వాటర్ వేసుకున్నాము. ఆల్రెడీ ఇందాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా! ఒక 200 ml వరకు. ఆ వాటర్‌లో ఉడుకుతున్నప్పుడే ఇది వేసుకోవాలి. ఓకేనా? ఈ టిప్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మంచి టేస్టీ కర్రీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? చూడండి శనగపిండి వేసిన తర్వాత ఇది ఉడికిపోయింది. ఇంకా సరిపోతది. మనకి బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికినవే కదా! ఇప్పుడు దీంట్లో ఇలా ఆపేసేయకుండా దీన్ని ఫినిషింగ్ ఏం చేస్తామంటే మన ఇంట్లో గరం మసాలా ఉంటది కదా! ఆ గరం మసాలా మీకు నార్మల్‌గా బయట దొరికే గరం మసాలా ఉంటది కదా! ఏ గరం మసాలా అయినా పర్వాలేదు. ఒక్క హాఫ్ టీ స్పూన్ కొంచెం ఇందులో వేసుకోండి. ఆ టేస్ట్ మీకు చాలా అంటే చాలా బావుంటది. మీరెప్పుడు చేసుకుండకపోతే ఇలా ఒకసారి చేసుకోండి. మాకు తెలీదా అనుకుంటే గనక మళ్ళొక్కసారి చూడండి. చూస్తే మీరేమన్నా మర్చిపోయినవన్నా గుర్తు తెచ్చుకుంటారు. మీకు తెలియనివేమన్నా ఉంటే ఇందులో చూసి చేసుకోండి. ఓకేనా? మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఇంకా గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచక్కర్లేదు. వెంటనే ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు పొంగే పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి మనం ఇప్పుడు కర్రీ చేసుకున్నాం కదా! పూరి చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. ఇది స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైలో పెట్టుకోండి. ఓకేనా? ఇది ఆయిల్ వేడెక్కనిద్దాము. పూరి చేసుకుందాం అందులో. ఇంత సైజు చేసుకోండి. లేదంటే ఇంకొంచెం. మన నిమ్మకాయ సైజు అంత తీసుకోండి సరిపోతది కరెక్ట్‌గా. చిన్న చిన్న పూరీలొస్తాయి. చూడండి ఈ సైజ్ తీసుకోండి. ఇలా నీట్‌గా దాన్ని మనం ముద్ద చేసి పెట్టుకుందాం. చూడండి ఇలా. ఇది మనం పిండి బాగా మెత్తగా కలుపుకోవడం వల్ల ఇంత స్మూత్‌గా ఉందనమాట. ఇలాగే కలుపుకోండి పిండి. అలా చిన్న సైజు చేసుకోండి. పెద్ద సైజు ఇష్టపడేవాళ్ళు పెద్ద సైజు చేసుకోండి. మా ఇంట్లో చిన్న సైజు అంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. అలా పెద్దవైతే పెద్ద పూరీలా అమ్మో అంటారని ఈ సైజులో చేయడం అలవాటైపోయింది. మీరు కూడా ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కొంచెం తీసుకొని ఇందులో ఒకటి దీన్ని మనం మడతేయాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్‌గా రౌండ్‌గా చిన్నది చేసేసుకోండి. చిన్న సైజు. మీరు పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. ఏ సైజ్ అయినా చేసుకోండి. దీనివల్ల మనకి ఎక్కువ నూనె కూడా పీల్చదు. మనం కాసేపు నానబెట్టుకున్నాం కదా పిండిని. చూడండి ఇలా రౌండ్‌గా చిన్న చిన్న పూరీలు చేసుకోండి. చాలామంది చిన్న పూరీలు ఇష్టపడతారు. పిల్లలు కూడా చాలా బాగున్నాయని చెప్పి తింటారనమాట. ఇలాగే చేసుకోండి. నార్మల్‌గా పూరి పీట ఉంటది కదా! దాని మీద చేసుకోండి. నేనైతే నార్మల్‌గా దీని మీదే చేసేస్తా ఉంటా. ఇలా చేసుకున్నాం కదా! ఇవి ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఓకేనా? పూరికి ఎప్పుడైనా సరే ఆయిల్ చాలా హీట్‌గా పెట్టుకోవాలి ఫస్టు. అందుకే నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ పెట్టాను. వేసుకుందాం రండి. చూడండి ఆయిల్ హీట్ పెట్టాను కదా! వేడవుతుంది. బాగా పూరికి చాలా హీట్‌గా ఉండాలి. ఒక పూరికి ఇంకో పూరి వేసే మధ్యలో గూడా ఆయిల్ చాలా హీట్‌గా ఉండాలి. అప్పుడే పూరీలు వస్తాయి. లేకపోతే అప్పడాల్లా అయిపోతాయి. అందుకని ఎప్పుడు పూరికి ఆయిల్ చాలా హీట్‌గా ఉండేలాగా చూసుకోండి. మీడియం హీట్ కూడా కాదు. చాలా హీట్‌గా ఉండాలి. ఒక పూరికి ఇంకో పూరికి కూడా హీట్ ఉండాలి ఆయిల్. అప్పుడే బావుంటాయి పూరీలు. చూడండి ఇది వేడెక్కుతుంది ఇంకా.
మనం పూరీ కర్రీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పూరీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందాక పిండి నేను కలిపి పెట్టాను కదా, మనం ఒక అరకిలో పిండి తీసుకున్నాము, గోధుమ పిండి. ఆటా పిండి అయినా తీసుకోమని చెప్పాను కదా, అలా ఆటా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని ఇట్లా చూడండి ఎలా చూపిస్తుందని, ఇలా కలిపి పెట్టుకోమని చెప్పాను కదా. ఇలా మెత్తగా కాదు, మరి లూజ్గా కాదు, అలా కలిపి పెట్టుకోండి, గట్టిగా కాకుండా. దీన్ని మనం ఇప్పుడు బాగా చేసే ముందు ఇట్లా కనుక మనం బాగా పిసికామనుకోండి, పూరి చాలా మెత్తగా వస్తుంది, పొంగుతాయి పూరీలు. ఇట్లా బాగా పిసుకోవాలన్నమాట. ఫస్ట్ పిండిని బాగా కలపండి. ఇట్లా ఎంత కలిపితే అంత బాగా వస్తాయి పూరీలు. ఇట్లా కలిపిన తర్వాత మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోండి, చిన్న సైజు పూరీలు ఇష్టపడే వాళ్ళు చిన్న సైజు చేసుకోండి. మనకి నార్త్ ఇండియా సైజ్ చిన్న పూరీలు తింటారు కదా, ఆ టైప్లో ఇష్టపడే వాళ్ళు అలానే చేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు నేను పూరి చేసి చూపిస్తాను. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు నేను ఈ పూరి వేసేస్తున్నాను అందులో. చూడండి, బాగా హీట్గా ఉండాలి. పూరి ఎప్పుడైనా సరే ఇలా కిందకి ఒత్తాలన్నమాట, అప్పుడే పూరి పొంగుతుంది. చూడండి ఎట్లా పొంగుతుందో, ఇట్లా పొంగుతుంది. మనం నానబెట్టుకున్నాం కదా, చూసారా ఇలా పొంగుతుంది పూరి. అలా ఆయిల్ హీట్గా ఉండాలి, మనం పిండి కూడా నానబెట్టుకోవాలి. అలా చూడండి ఇట్లా పొంగుతుంది, అంతే. ఇది తీసేస్తాం. ఇట్లా అన్ని పూరీలు వేసేసుకుందాం చేసినవి. చూడండి, ఆయిల్ ఎంత వేస్తాం అంతే ఉంది కదా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. ఇది చూడండి, వేడిగా ఉండాలి ఆయిల్. ఇట్లా కిందకి ఒత్తాలన్నమాట పూరి ఎప్పుడైనా, అప్పుడు పొంగుతుంది బాగా. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మీరు చేసుకోండి, పూరి బాగా వస్తుంది. చూడండి ఎలా పొంగిందో, ఇలా పొంగాలి. ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చదు. మళ్ళీ వేడెక్కాలి కదా, అందుకే ఆగాము. చూడండి మళ్ళీ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తాం. చూడండి ప్రతి పూరి పొంగుతుంది, ఒక్క పూరి కూడా మనకి మిస్ అవ్వదు. ఇలా అన్ని సైడ్స్ కాల్చుకోవాలి బాగా. ఆయిల్ కూడా పీల్చట్లేదు, చూస్తున్నారే ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిలే ఉంది. ఈ పూరి కూడా వేసేస్తున్నాం. చూసారు ఎలా పొంగుతుందో. చూడండి కర్రీ, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇందాక ఏదైతే నేను టిప్స్ చెప్పానో, శనగపిండి కానీ గరం మసాలా కానీ అవి వేసుకోండి, హోటల్లో కర్రీ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మనం టేస్ట్ ఇది చేసి చూపిస్తాను. ఇది పూరీలో తింటే, పూరీ కర్రీ అసలు మీరు చపాతీలో కూడా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. పూరీలోనే తినాలని ఏం లేదు, చపాతీలో కూడా టేస్టీగానే ఉంటుంది. ఓకేనా, ఇది వేసుకున్నాం కదా, మనం పొంగిన పూరీలు కూడా పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంతసేపు అయినా పూరీలు అలాగే పొంగి ఉన్నాయి. ఈ పూరీ ఒకసారి నేను తిని చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి, చూసారా పూరి. మనకి హోటల్లో కూడా ఎలాగే ఉంటాయి కదా, చాలా మంది హోటల్కి వెళ్ళి తినాలని ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి వంట అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది పూరి కానీ కర్రీ కానీ. మనకి సాల్ట్ కూడా సరిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి, చూసారా. చూడండి ఎవరైనా ముసలోళ్ళు కూడా తినేయచ్చు అనమాట, పెద్దవాళ్ళు. చూడండి ఎంత మెత్తగా వచ్చాయి కదా పూరీలు, అస్సలు గట్టిగా ఉంది. చూసారా ఎంత బాగున్నాయో. ఇలా అందరూ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.